అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. చూడండి ఎన్ని నేరాలు ఘోరాలు ఎన్ని జరుగుతున్నాయో. అసలు అవి వింటుంటేనే చాలా బాధేస్తుంది. నేను ఎప్పుడు కూడా నా చుట్టుపక్కల జరిగిన కానీ మా ఊర్లో జరిగిన పక్క ఊర్లో మా అత్తగారి ఊర్లో మేము చేసిన ఉద్యోగరీత్యా మేము ఊర్లు ట్రాన్స్ఫర్లో అప్పుడు జరిగిన విషయాలు జరిగిన స్టోరీసే నేను చెప్తున్నాను. అది జరిగినవి అవన్నీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలాగ చేసుకోకూడదు, ఇలా కాకూడదు, ఇలా చేస్తే శిక్ష ఇలా పడుతుంది, పిల్లలు ఈ విధంగా అవుతారు అని అవన్నీ నేను చెప్తున్నాను. అవన్నీ కల్పితాలు కల్పన కాదు, అవన్నీ జరిగినవి. ఇంతకన్నా ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా. టీవీ ఆన్ చేస్తే అవే వస్తున్నాయి, యూట్యూబ్ తీస్తే అవే వస్తున్నాయి. ఎంత ఘోరాలు. కానీ అతను ఆ విధంగా చేయటం, ఆ జవాన్ ఆ విధంగా చేయటం అసలు అది మంచి పద్ధతి కాదు. వాడిని మాత్రం ఖచ్చితంగా ఉరి తీయాలి. రెండో వాడికి ఇలాంటి పని చేసేవాడు రెండో వాడికి దడ పుట్టాలి. ఆ విధంగా దడ పుట్టేటట్టు చెయ్యాలండి. ఆ బిడ్డ ఎంత అల్లాడిపోయి ఉంటుందో, పాపం ఎంత అవస్థలు పడి ఉంటుందో. ఆ బిడ్డ ఆత్మ ఎంత ఘోషించింది. ముక్కలు ముక్కలుగా నరికి జంతువును ఉడకబెట్టినట్టు ఉడకబెట్టాడు దుర్మార్గుడు. వాడు పోతాడు. వాడేం భూమి మీద శాశ్వతంగా ఉండడు. వాడికి ఇష్టం లేకపోతే వాళ్ళ పుట్టింటికి పంపించేయాలి, విడాకులు ఇచ్చేయాలి. ఆడవాళ్ళకి ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఏం చేసుకోను. ఒక్క చట్టం కూడా బిడ్డకి లేదు, కాపాడలేకపోయింది. ఒక్క చట్టం కూడా బిడ్డని కాపాడలేకపోయింది. చాలా బాధ అండి, బాధాకరమైన విషయం ఇది. ఇంకొకటి, భర్తకి స్లో పాయిజన్ ఇచ్చి చంపేసింది. ఎంత బాగున్నాడండి అబ్బాయి, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత భవిష్యత్తు ఉంది. అలాంటి అబ్బాయిని ఆ విధంగా స్లో పాయిజన్ ఇచ్చి చంపేసింది దుర్మార్గురాలు. ఏమొచ్చింది, నీకు ఇష్టం లేదా వదిలేసాయి, ఎందుకు అట్లా చేసేది? కఠినంగా శిక్షించాలండి, వాళ్ళని మాత్రం వదలకూడదు. రెండో వాళ్ళకి భయం పుట్టాలి. ఎంత బంగారంగా ఎంత కాపురాలు చేసుకొని ఎంత వృద్ధి చేసుకుంటున్నారు మహా వాళ్ళందరూ. ఇలాంటి దుర్మార్గులు ఈ విధంగా తయారయ్యి అందరికీ, పుట్టింటోళ్ళకి అందరికీ చెడ్డ పేర్లు తీసుకొస్తున్నారు. ఆ ఊరికే చెడ్డ పేరు. ఆ ముక్కలుగా నరికిన ఉన్నవాడు ఇల్లు మొత్తం ఖాళీ చేసేశారు. భయపడిపోయి భయం వచ్చేసింది. అసలు చూస్తుంటేనే మనకి కడుపులో ద్రవించిపోతుంది, అలాగైపోతుంది. భయం ఉండాలండి, భయం ఉండేటట్టు చేయాలి. అమ్మో, పోలీసులు కానీ లేకపోతే అసలు ఇంకా ఎంత బరి తెగించిపోతారో. వాళ్ళు ఉండబట్టి కాపాడుతున్నారు చాలా మందిని. వాళ్ళు ఉండబట్టి వీళ్ళందరికీ శిక్షలు పడుతున్నాయి. నేనండి అతులు సుభాష్ చనిపోయినప్పుడు భార్యా బాధితుల సంఘం పెట్టాలనుకున్నా. ఎంతమంది అండి భార్యా బాధితులు, ఇంతమంది ఉంటారని నాకు అసలు తెలీదు. నేను నా అని అసలు నేను వస్తానమ్మా, నేను చేస్తాను. అసలు ఎన్ని కామెంట్లు అండి. ఇంతమంది ఉంటారా భార్యా బాధితులు? మగోళ్ళు, ఆడపిల్లలు ఉంటారనుకున్నా, మగోళ్ళే ఎక్కువ ఉన్నారండి బాధితులు. చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. కోర్టులకు వెళ్ళినా పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా ఏ మగుడు భార్యని కంట్రోల్ చేసుకోలేవా అని అడుగుతున్నారు. చేయలేరు దుర్మార్గులు. చూడండి, భర్తలనే చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏదో పెద్దోళ్ళం బాధతో చెప్తున్నాము. నేను చెప్పేవన్నీ అండి, ఎవరు అలాంటి పనులు చేయకూడదు. చేసే వాళ్ళ గురించి చెప్తున్నానండి, చేయకూడదు. అలాంటి థాట్ వచ్చిన వాళ్ళు మానుకోవాలి. పిల్లలు ఆగమైపోతారు, మీరు పోయి జైల్లో ఉంటారు జీవితాంతం. ఇంకా మీకేముంది, మీరు చేసి ఏం సుఖం? బిడ్డలు అనాథలైపోతారు, మీరు పోయి జైల్లో ఉంటారు జీవితాంతం. నువ్వు ఇంకేం అనుభవించావు?
దాని గురించి చెప్తుంటానండి. నేను మంచి మాటలే చెప్తాను, చెడు ఎవ్వరు చెప్పరు. ఇలా చేసుకోండి, ఇలా ఉండకూడదు, మంచిగా బ్రతకండి అని ప్రతి ఒక్క పెద్దోళ్ళు చెప్పే మాటలండి అవి. వినేవాళ్ళు వింటారు, లేకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ అది. వాళ్ళ తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించుకుంటారు, అంతే. సరేనండి. అందరికీ నమస్కారం. లైక్ చేయండి ప్లీజ్.